హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నిజంగా ఇదొక శుభవార్త అని చెప్పాలి. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణం మీద ఉన్న భయం ఒకటైతే, ఆసుపత్రి ఖర్చులు, బిల్లులు తలుచుకొని కుటుంబ సభ్యులు పడే ఆవేదన మరొకటి. కానీ ఇకపై ఆ బాధ ఉండదు. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ పథకానికి మన రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నిర్ణయం ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టబోతోంది. అసలు ఈ పథకం ఏంటంటే, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడి ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా, వారి దగ్గర ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోయినా సరే 1.5 lakhs వరకు ఉచిత వైద్యం అందిస్తారు. గతేడాది చండీగఢ్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఇప్పుడు అదే తరహాలో మన తెలంగాణలోనూ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ నిధులతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అంటే బాధితుడు ఏ వర్గానికి చెందిన వారైనా సరే, జేబులో చిల్లి గవ్వ లేకపోయినా ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేరితే ఉచితంగా చికిత్స అందుతుంది. మరి ఇది ఎలా అమలవుతుందో తెలుసా? దీని బాధ్యతను మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ను అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను తరలించడానికి ఆయా ప్రాంతాలకు దగ్గరలో ఉన్న 500కు పైగా ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్తో అనుసంధానిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను కూడా ఈ గొడుగు కిందకు తీసుకురాబోతున్నారు. అలాగే 108 అంబులెన్స్ సేవలను కూడా మరింత పటిష్టం చేసి, కాలు వచ్చిన వెంటనే బాధితులను గుర్తించి ఆసుపత్రులకు తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకం సక్సెస్ కావడానికి పోలీస్, రవాణా మరియు వైద్య శాఖలు ఒక త్రివేణి సంగమంలా కలిసి పనిచేయబోతున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులు ఈ డిఏఆర్ పోర్టల్ ద్వారా కేసు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇక వైద్య శాఖ అయితే ఏకంగా ప్రపంచ బ్యాంకు నుంచి 1000 కోట్ల రుణం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలోపు వైద్యం అందితే 80% మంది ప్రాణాలు దక్కే అవకాశం ఉంది. కానీ చాలాసార్లు డబ్బులు లేవనో, ప్రమాద కేసు అని భయపడో ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులను చేర్చుకోవడానికి వెనకాడుతుంటారు. ఈ కొత్త పథకంతో ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. ఆసుపత్రులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా వైద్యం మొదలవుతుంది. నిజంగా ఇది ఎంతోమంది కుటుంబాల్లో వెలుగును నింపే అద్భుతమైన నిర్ణయం. ఈ గుడ్ న్యూస్ని అందరికీ తెలిసేలా తప్పకుండా షేర్ చేయండి.